హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది. ఇటువైపు పగతో రగిలిపోతున్న ఐశ్వర్య మరి పగని నెరవేర్చుకుందా? తన కసితీరా ఈశ్వరి చెంప పగలకొట్టిందా? గణ కళ్ళ ముందే చెంప పగలకొట్టిన ఐశ్వర్య తర్వాత ఏం జరిగింది? మరి ఇంకా ఇటు ప్రేరణ, సిద్ధు భార్యాభర్తలు కాదన్న విషయం జయకృష్ణ మళ్ళా తెలుసుకున్నాడా? ప్రేరణ భార్యాభర్తలను ఒప్పుకుందా? అసలు ఏం జరిగింది? మరి వీళ్ళిద్దరూ ఒకే టార్గెట్ మీద పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు బయటపడకూడదు అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గణ ఇంటికి ఐశ్వర్య చాలా కోపంగా వస్తుంది. మరి తనని బయటికి గెంటేయడానికి రాగానే వెంటనే అక్కడికి రంజిత్ వచ్చి అడ్డుపడతాడు. ఏంటి, ఆ అమ్మాయిని గెంటేస్తారా? తను వాళ్ళ నాన్నని చూడటానికి వచ్చింది, మీకేంటి ప్రాబ్లం అని చెప్పి అనగానే ఇంకా చెయ్యి దించేస్తాడు ఇంకా గణ. వెంటనే ఐశ్వర్య వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర కూర్చుని, నాన్న నువ్వు మా నాన్నవి అంటుంటే కాదని చెప్పి దుమ్మెత్తి పోస్తున్నారు. నువ్వు మా నాన్నవి అని నోరు తెరిచి చెప్పు నాన్న. నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డలం మేము. అమ్మ, అక్క, నేను నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఎంత బాధపడుతున్నామో ఆ దేవుడికే తెలుసు. కాబట్టి నా బాధ, అక్క బాధ అర్థం చేసుకుని నువ్వు ఖచ్చితంగా మామూలుగా స్పృహలోకి వచ్చి నీ కూతుర్లు అని చెప్పి 10 మందికి చెప్పు నాన్న అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే గంగ చేతిలో కాఫీతో చూస్తూ ఉంటుంది. వెంటనే గణ, ఈశ్వరి ఇద్దరు కూడా, ఏంటి అలా చూస్తున్నావు, అయ్యగారిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి అనగానే సరేనమ్మా సరే అని చెప్పి చేతిలో ఉన్న కాఫీని ఇంకా సుధాకి ఇచ్చేసి వీల్ చైర్ దగ్గరకు వస్తుంది గంగ. ఇంకా వెంటనే ఐశ్వర్య ఆగు అని చెప్పి అని, నీకు నాలాంటి కూతురే ఉంటే ఒకవేళ ఆ కూతురికి ఈ కష్టం వస్తే ఇలాగే ఆగకుండా తీసుకెళ్ళిపోతావా అని చెప్పి అనగానే ఇంకా అలా వింటూ ఉంటుంది. ఏయ్ ఏంటి, మేము చెప్పింది లెక్కలేదా? ఆ అమ్మాయి చెప్పింది వింటావేంటి? ముందు లోపలికి తీసుకెళ్ళు అని చెప్పేసి అనగానే, ఏంటి తీసుకెళ్ళేది? మా నాన్నతో మాట్లాడడానికి వద్దని చెప్పడానికి మీరెవరు? ఎవరే నీకు నాన్న? మీ నాన్న పదే కలవరించకు. ఆయన మా నాన్న. నువ్వు ఇక్కడికి రావడమే ఎక్కువ. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా అని చెప్పేసి అంటుంది ఇంకా ఈశ్వరి. అవును అయిపోయింది, దోమలు కొరికి పెడుతున్నాయి అని చెప్పి చేతి మీద టపా కొట్టుకుంటుంది. అయినా మనుషులు నీట్గా ఉండడంగా సరిపోతుందా? ఇల్లు కూడా నీట్గా ఉంచుకోవాలి. దోమలు పుట్టలాగా ఉంది. మా నాన్నని ఎన్ని దోమలు కుడుతున్నాయో. ఇదిగో గంగా గారు, మా నాన్నని దోమలు కట్టకుండా చూసుకోండి అని చెప్పేసి అంటుంది. అలాగేనమ్మా అనగానే ఇంకా చేతి మీద టపా కొట్టుకుంటూ ఉంటుంది. దీనికి ఏమన్నా పిచ్చా? దోమలు మమ్మల్ని కుట్టట్లేదు కదా అని చెప్పేసి అంటుంది. మిమ్మల్ని ఎందుకు కుడతాయి? మీరు మనుషులు తినే రాక్షసులు కాబట్టి మిమ్మల్ని ఏ దోమలు కోరుకోవు అని చెప్పేసి ఇంకా కావాలనే ఈ చేత్తో ఆ చేతి దోమలు చంపుతున్నట్టుగా ముందుకు వస్తుంది. ఏంటిది ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అని చూస్తూ ఉంటాడు సుధా, అటు గణ. ఇంకా ఈశ్వరి కూడా అలా చూస్తూ ఉండగా దోమలని చంపుదామని చెప్పి అటు ఇటు కొట్టుకుంటూ ఈశ్వరి దగ్గరికి వస్తుంది. ఈశ్వరికి అదిని చూసుకుని చెంప చెళ్ళుమనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతున్నారు గణ ఇంకా ఈశ్వరి. ఏయ్ ఏంటి నన్ను కొట్టావు అనగానే, మిమ్మల్ని కొట్టలేదు, మీ బుగ్గ మీద దోమ వాలింది, దాన్ని చంపాను. అమ్మయ్య చంపేశాను, అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది అని చెప్పేసి చేదులుపుతూ ఉంటే, నువ్వు కావాలని నన్ను కొట్టావు కదా. చచా, మిమ్మల్ని ఎందుకు కొడతాను? మిమ్మల్ని దోమ కుడితే జ్వరం వస్తుంది,
ఆ తర్వాత నాన్నకి వస్తుంది అని భయపడి మీ బుగ్గ మీద కొట్టాల్సి వచ్చింది అని చెప్పి అనగానే, ఏయ్ నీకెంత ధైర్యమే, నా కళ్ళ ముందే మా అమ్మని చేసుకుంటావా అని చెప్పి చెయ్యేసి కొట్టబోతాడు. ఇంకా వెంటనే రంజిత్ వచ్చి చేయి పట్టుకుంటాడు. చూడండి, తను దోమని చంపింది, తనని కాదని చెప్తుంది కదా, మరి ఇంకెందుకని కొట్టాలని చూస్తారు అని చెప్పి అనగానే, ఇంకా పద అని చెప్పేసి రంజిత్ ఐశ్వర్యని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే ఈశ్వరి, ఒరే గణ, అది ఏదో పగ తీర్చుకోవడానికి వచ్చినట్టు అనిపిస్తుందిరా, కావాలని నన్ను కొట్టిందిరా, దాన్ని మాత్రం వదలకూడదురా, వదలకూడదు అని చెప్పేసి అంటుంది. ఇంకా గంగ భయపడుతూ భయపడుతూ వెంటనే రాజశేఖరాన్ని లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా కేఫ్కి గొడవ పడుతూ ఆటోలో వచ్చి ఆటో దిగుతుంది ప్రేరణ. ఇంకా తన వెనకాలే బండి మీద వచ్చి బండి పార్క్ చేస్తాడు సిద్ధు. ఇంకా ఆటో వాడికి డబ్బులు ఇచ్చి ముందుగా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా పైకి వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ప్రేరణ. ఏంటి బెల్లం కొట్టిన రాయిలాగా అంత స్పీడ్గా వెళ్ళి అలా ఆగిపోయిందేంటి అని చెప్పి చూస్తూ ఉండగా సిద్ధు కూడా లోపలికి వచ్చి షాక్ అయిపోతాడు. తీరా అక్కడ ఏం జరుగుతుందంటే జయకృష్ణ కాఫీ తాగడానికి వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇంకా అతన్ని చూశాక వీళ్ళిద్దరూ, చూసావా, ఆయన మళ్ళా రాడని చెప్పావు, మనం భార్యాభర్తలు అనే విషయం ఇప్పుడు తెలియదని చెప్పావు, ఇప్పుడు మళ్ళీ కేఫ్ దగ్గరికి వచ్చాడు ఆయన, ఏంటి సిద్ధు ఇదంతా, ఇప్పుడే చెప్పేస్తాను నేను మనిద్దరం భార్యాభర్తలం కాదని. అయ్యో ప్రేరణ, నీకు దండం పెడతాను, కాసేపు ప్రశాంతంగా ఉండు అని చెప్పి అనగానే ఇంకా జయకృష్ణ చూసి, హాయ్ సిద్ధు, ఓయ్ ప్రేరణ, రండి రండి వచ్చి కూర్చోండి అనగానే, మీరేంటి ఇలా అని చెప్పేసి అనగానే ఇంకా అప్పుడే కుమారు కాఫీ తీసుకుని వస్తాడు. సార్ తాగండి సార్ అని చెప్పి అనగానే, కూర్చోండి సిద్ధు ప్రేరణ అనగానే, ఏంటి సార్ మీకు వీళ్ళు ముందే తెలుసా అనగానే, నాకు తెలుసు అని చెప్పేసి అనగానే, వీళ్ళిద్దరూ ఈ కేఫ్కి ఓనర్స్ అని చెప్పేసి అంటాడు. అవునా, అయితే కూర్చోండి, ఏమైంది, వెళ్ళి ఇంకొక 2 కాఫీలు పట్టుకురా అని చెప్పేసి అంటాడు. ఇంకా కుమారు కాఫీలు తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు. ఇంక వీళ్ళిద్దరు కూర్చున్న తర్వాత, ఏంటి టెన్షన్ పడుతున్నారు, మీ ఇద్దరు ఆ రోజు వైఫ్ అండ్ హస్బెండ్ అని రాశారు కదా అని చెప్పాను. కానీ అవును సార్, మీరేంటి సార్ ఇక్కడ, మీ మీద అనుమానం వచ్చి వెరిఫికేషన్కి వచ్చానయ్యా అనగానే, అవునా, అనుమానం ఎందుకు సార్ అనగానే, అనుమానం ఎందుకంటావేంటి, మీరిద్దరు భార్యాభర్తలని రాశారు కదా, అది ఎంతవరకు నిజమా కాదానని. ఏం ప్రేరణ, నిజమేనా, టెన్షన్ పడుతున్నావేంటి, అబ్బే అలాంటిదేమీ లేదు సార్ అని చెప్పేసి అంటుంది. మరి ఇంకే, నేనేదో ఊరికే జోక్ చేశా, టెన్షన్ పడతారెందుకు అని చెప్పేసి అంటాడు. అబ్బే అలాంటిదేం లేదు సార్, మేమేం టెన్షన్ పట్టం లేదు అని చెప్పి అనగానే, కేఫ్ సూపర్గా ఉంది నిజంగా, అయినా మీకు ఈ కేఫ్ ఎలా తెలిసింది సార్, గూగుల్లో సెర్చ్ చేసాం కాఫీ ఎక్కడ బాగుంటుంది అని, మీ కేఫ్కి హైయెస్ట్ రేటింగ్ వచ్చింది, అందుకే ఇక్కడ తాగుదామని వచ్చాను, అకస్మాత్తుగా మీరు ఎదురుపడ్డారు, ఈ కేఫ్ మీదే అవ్వటం యాదృచ్ఛికంగా ఉంది అని చెప్పేసి అనగానే, చూడండి, మీ ఇద్దరు భార్యాభర్తలు కదా, మరి విడివిడిగా వచ్చారేంటి అని చెప్పి అడుగుతాడు. అదేంటి సార్, మేము భార్యాభర్తలమే కానీ ఎవరికి చెప్పలేదు కదా సార్, ఇంతకీ మీ పెళ్ళి ఎక్కడ జరిగింది అనగానే, ప్రేరణ రిజిస్టర్ ఆఫీస్ అని, సిద్ధు ఏమో గుడి అని చెప్పంగానే అనుమానం మొదలవుతుంది. అదేంటి, తనేమో రిజిస్టర్ ఆఫీస్ అంటుంది, నువ్వేమో గుడి అంటున్నావు, నిజంగానే నిజం చెప్తున్నారా, నాకు అబద్ధం చెప్తే చాలా అసహ్యం, వాళ్ళని అసలు క్షమించను, చెప్పండి అనగానే, అంటే సార్ ముందు రిజిస్టర్ ఆఫీస్లోనే అయ్యింది సార్, తర్వాత గుడికి వెళ్ళి చేసుకున్నాం సార్, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళెవరికి తెలియదు కదా సార్, అందుకే విడివిడిగానే వస్తున్నాము అని చెప్పి అనగానే, అవునా, మరి కుమార్కి తెలుసా అని చెప్పి అనగానే, వాడికి కూడా తెలియదు సార్, అందుకే నాకు తెలిసే నేను వాడి ముందు మాట్లాడలేదు, ఓకేనా, అయినా మీరు చాలా బాగున్నారయ్యా, ఈ కేఫ్ బాగుంది, మీ కాఫీ బాగుంది, మీ జంట కూడా బాగుంది అని చెప్పేసరికి అప్పుడే ఫోను రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా రింగ్ అవ్వంగానే, ఎవరా అని చెప్పి, ఏంటి వాడు అబద్ధం చెప్తున్నాడా, వాడు అబద్ధం చెప్తే వాడు నా చేతులు అయిపోయినట్టే, అయినా వీళ్ళకేంటయ్యా అబద్ధాలు చెప్పే బాబతి, చూడు సిద్ధు, మీ ఇద్దరు అన్యోన్యంగా కనిపిస్తున్నారు, చాలా గుడ్ కపుల్లా ఉన్నారు, మళ్ళా వచ్చినప్పుడు కలుస్తాను, అసలు ఒక్క సెకండ్ కూడా నాకు ఖాళీ ఉండటం లేదు అని చెప్పేసి మళ్ళీ కాఫీ కోసం వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు.
చూసావా సిద్ధు, ఆయన ఏమంటున్నాడో? మళ్ళా కాఫీ కోసం వస్తాడంట. మళ్ళా ఎప్పటికప్పుడు మనిద్దరం భార్యాభర్తలం అన్నది అడుగుతాడు. అప్పుడు టెన్షన్ పడాల్సి వస్తుంది. అందుకే నేను ఈ టెన్షన్ భరించలేను. అయినా నీకు నేను భార్యగా నటించలేను. వెళ్ళి చెప్పేస్తాను అనగానే, ఏంటి ప్రేరణ, ఏం ఆలోచిస్తున్నావు? చెప్పేస్తాను చెప్పేస్తాను అంటున్నావు. ఆ తర్వాత ఎంత ప్రాబ్లం అయితే నీకు తెలుసా? మీ అమ్మకి నేను మాట ఇచ్చాను, నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అనని. అందుకనే ఇంత కష్టపడుతున్నాను. అక్కడ నా ఇంటెన్షన్‌తో నా సొంతగా ఏమి చెప్పలేదు కదా ప్రేరణ. మనం ఆహ్, ఆహ్, చెడ్డ గృహంలో ఉన్నాం కాబట్టి, ఆ గృహంలో ఉన్నందుకు మనిద్దరి మీద కేస్ పెట్టి, మనిద్దరి మీద పెద్ద ముద్ర వేసేలాగా చేసి తలెత్తుకోలేకుండా ఉంటే మన శత్రువులకి అది బాగా నచ్చేది. ఇప్పుడు నేను మనిద్దరం భార్యాభర్తలమనే విషయం నువ్వు, నేను, ఆ జయకృష్ణ గారికి తెలుసు. అతనేం చెప్పడు. నేను ఏం చెప్పను. దీంట్లో ప్రాబ్లం ఏంటి? అదేంటి సిద్ధు అలా మాట్లాడతావు? మనిద్దరికీ పెళ్ళయినట్టు భార్యాభర్తలం అన్నట్టుగా పదే పదే ఆయన అడుగుతూ ఉంటే చెప్పుకోలేక తిప్పుకోలేక నాకు చాలా కష్టంగా ఉంటుంది. దయచేసి ఇంక నేను ఓపిక పట్టలేను సిద్ధు. చెప్పేస్తాను అనగానే, చెప్పే ప్రేరణ, చెప్పే. చెప్పేస్తే వెంటనే వెళ్ళి చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు కావాలని తప్పు చేసి ఇలా భార్యాభర్తలమని అబద్ధం చెప్పి తప్పించుకున్నారు. మీరు బయట ఉండడానికి ఇది లేదని చెప్పి అప్పుడు మీ అమ్మగారికి తెలుస్తుంది. మా అమ్మగారికి తెలుస్తుంది. ఈ ప్రపంచానికి కూడా తెలుస్తుంది. మనం ఫ్రెండ్స్ ముసుగులో ఇలాంటి నాటకాలు వేస్తున్నామని చెప్పి తప్పుగా అర్థం చేసుకుంటారు. నా మాట ఎందుకు వినటం లేదు? చెప్తుంటే పదే పదే ఇదేమైనా నాకు ఆనందమా ప్రేరణ? చక్కగా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాము. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన గోల్ ఏంటి? మన ఎయిమ్ ఏంటి? మన స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చేసి చదువుకుంటూ ఎగ్జామ్ రాసుకుంటూ పాస్ అయిన తర్వాత అప్పుడు తర్వాత ఏం జరుగుతుందని తర్వాత విషయం. ఇప్పుడు ప్రెజెంటు మనం చెప్పాము అంతే కదా. అది నీ చేతుల్లో నా చేతుల్లో ఉంది. అంతే తప్ప అంతకు మించి ఏం కాదు కదా ప్రేరణ. దానికి ఎందుకు అంత హడావిడి చేస్తున్నావు అని చెప్పి అనగానే, ఆలోచించు నీకే అర్థమవుతుంది అని చెప్పేసి అంటాడు సిద్ధు. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.